హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం. కళ్ళు తెరిచిన శిశిర తాను ప్రమాదంలో ఉన్నట్లు గ్రహించి అసలు తాను ఎలా అక్కడికి వచ్చానా అన్న ఆలోచనలో పడింది. వ్యాన్ రావడంతో ఎక్కి అడ్రస్ చెప్పి హెడ్ ఫోన్స్ వేసుకొని కళ్ళు మూసుకుంది. వ్యాన్ ముందుకు కదలకపోగా బలమైన కదలికలకు లోనైనట్లు అనిపించి కళ్ళు తెరిచింది. చూస్తే కొందరు ముసుగు వ్యక్తులు వ్యాన్ ఎక్కి కనిపించగా శిశిర స్పందించే గ్యాప్లో ఒకడు ఆమె ముఖంపై క్లోరోఫామ్ కొట్టాడు. అప్పటికి ఊపిరి బిగబట్టింది కాని ఓ ఇద్దరు ఆమెను ఒడిసి పట్టుకోవడంతో విడిపించుకోలేక కొంతసేపటికే స్పృహ కోల్పోయింది. అది గుర్తొచ్చి చుట్టూ చూసుకున్న ఆమెకు అక్కడే ఓ మూల మంచంపై దుప్పటి కప్పుకొని ఓ మనిషి పడుకున్నట్లు కనిపించింది. ఎవరు అని భయంగానే పిలిచింది కాని ఎంతకీ వారి నుండి స్పందన లేకపోవడంతో ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి ముసుగు తీసింది. అంతే, అక్కడ కనిపించిన జుగుప్సాకరమైన దృశ్యానికి అక్కడే వాంతి చేసుకుంది. వెంటనే దుప్పటి వేసేసి, చూడబోతే వీళ్ళు సౌమ్య మనుషులు కాదనుకుంటా, వాళ్ళైతే నన్ను సౌమ్య దగ్గరకు తీసుకువెళ్ళుండాలి, లేదు చంపాలనుకుంటే దొరికినప్పుడే చంపేసుండాలి, అలా చెయ్యలేదంటే వీళ్ళు ఇంకెవరో, ముందు ఇక్కడ్నుంచి బయటపడే దారి వెతకాలి అనుకుంటూ కిటికీ తెరిచి బయటకు చూసింది. చల్లగాలి వీస్తూ చెట్లు భయంకరంగా నృత్యం చేస్తూ కనిపించాయి. కాని మనుషులు ఉన్న జాడ లేదు. అక్కడున్న కత్తుల నుండి రంపంలాంటి వస్తువును తీసుకొని కిటికీకి ఉన్న చెక్క ఊచలు కొయ్యడం మొదలుపెట్టింది. కొంతసేపటికి పని పూర్తి చేసి బయటకు దూకి పరిసరాలు చూసుకుంది శిశిర. ఓవైపు నుండి వాహనాల శబ్దాలు చాలా చిన్నగా వినిపించడంతో అక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుందని తెలిసినప్పటికీ తనను తాను కాపాడుకోవడానికి మరో మార్గం లేకపోవడంతో ఆ వైపుగా వెళ్ళింది శిశిర. వసంత్ కంపెనీలో ఉన్న గిరీష్కు ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మని ఆర్డర్ వేశాడు. గిరీష్ తన ఎక్విప్మెంట్ తీసుకొని తమ సెక్యూరిటీతో బయలుదేరాడు. వసంత్కు ఫోన్ చేసిన అరవింద్ గగన్ చెప్పిన విషయాన్ని వివరించి ఎట్టి పరిస్థితులలోనూ శిశిరను కాపాడతామని హామీ ఇచ్చాడు. అప్పటికే అతడు పెట్టిన గూఢాచారుల ద్వారా సైకో బ్యాచ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారని, కాకపోతే వారిని అడవిలోకి ఫాలో చెయ్యలేకపోయామని చెప్పారు. దాంతో వసంత్లో మరింత భయం కలిగింది. శిశిర ఇంతటి ప్రమాదంలో ఉంది అంటే ఊపిరి కూడా ప్రశాంతంగా తీసుకోలేకపోతున్నాడు. కారు వేగాన్ని ఇంకా పెంచి గమ్యం వైపు దూసుకుపోయాడు. అతడు ఎంత వేగంగా వెళ్లాడంటే అతని కన్నా ముందే బయలుదేరిన ఉమాకిషోర్లు అతడు ఒకేసారి వారు అనుకున్న ప్రదేశాన్ని చేరుకునేంత వేగంగా. అప్పటికే గగన్ తన మనుషుల ద్వారా శిశిర ఫోనును సంపాదించగా ఉమా వారికి శిశిరను ట్రాక్ చేయడంలో సాయం చేసింది. తన ట్యాబ్లో మ్యాప్ చూపిస్తూ, ఈ ప్రాంతంలో నేను పెట్టిన ట్రాకర్ 15 నిమిషాల పాటు ఆగింది. ఆ తరువాత అక్కడ్నుంచి బయలుదేరి ఈ అడవిలోనే తిరుగుతూ ఉంది. ఇప్పుడు అంటూ చూసి ఈ వైపే వస్తోంది అంది కంగారుగా. అది గమనించిన అరవింద్ అప్పటికప్పుడు అందరినీ అలర్ట్ చేయగా ట్రాకర్ వారున్న ప్రాంతాన్ని చేరుకునేసరికి అందరూ వాహనాలతో సహా వేరువేరు చోట్లకు వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా దాక్కున్నారు. కేవలం గగన్ మాత్రమే ఏదో చిరునామా కోసం ఆగినట్లు నటిస్తూ ట్రాకర్ చూపిస్తున్న బండిని ఆపాడు. నిజానికి ఆ మార్గంలో ఆ బండి మాత్రమే రాగా ట్రాకింగ్ ప్రకారం శిశిర అందులోనే ఉన్నట్లు చూపిస్తోంది. గగన్ ఆపగా తలపాగాలతో మెడికల్ మాస్కులు పెట్టుకున్న 3 వ్యక్తులు వ్యాన్ అద్దాలు క్రిందికి దించారు. వారి ముఖాలు కనిపించడం లేదు కాని అద్దాలు దించడంతో ఒక రకమైన వాసన వచ్చి ఊపిరి బిగబట్టి చిరునామా అడిగాడు గగన్. ఆ సాకు అడ్డు పెట్టుకొని బండిలో శిశిర ఉందేమో చూడాలని ప్రయత్నించాడు. శిశిర కనిపించలేదు కాని ఒక కాలేజీ బ్యాగ్ కనిపించింది. చిరునామా గురించి మాట్లాడేసి బండి వెళ్ళిపోగా అది వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న మిగతావారు బయటకొచ్చారు. గగన్ వసంత్కు ఫోన్ ఇచ్చేలోపే అతని జేబులో ఉన్న ఫోన్ లాక్కున్న ఉమా అతని ఫోన్లో రికార్డైన వీడియోను పరిశీలించి, ఇది శిశిర బ్యాగే, కానీ ఈ బండిలో శిశిర లేదేంటి
అని ప్రశ్నించింది కంగారుగా. వేరే చోటికి మార్చారేమో అని కిషోర్ అన్నంతలో, ఇంతకు ముందు ట్రాకర్ ఒక చోట ఆగిందని చెప్పావు కదా, ఆ లొకేషన్ ఎక్కడా అని స్థిరంగా ప్రశ్నించాడు వసంత్. అతడి ఆలోచన అర్థమైన అరవింద్ ఉమ చేతి నుంచి ట్యాబ్ అందుకుంటూ, అలా అయితే మేం వీళ్ళని ఫాలో చేస్తాం, మీరంతా వసంత్తో వెళ్ళండి అంటూ ట్రాకర్ ఆగిన చోటు వివరాలు చెప్పి తన పోలీస్ టీంను తీసుకుని వెళ్ళిపోగా వసంత్ మనుషులు వసంత్తో బయలుదేరారు. అదే అడవిలో త్వరగా అక్కడ్నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో వేగంగా ముందుకు కదులుతోంది శిశిర. మబ్బులు పూర్తిగా కమ్మి చీకట్లు అలుముకుంటున్నాయి. వర్షం పడకూడదు అనుకుంటుండగానే చిన్న చినుకు ఆమె ముఖంపై పడింది. శిశిర ముఖంలో నిరాశ మొదలైంది. తనను తాను కాపాడుకోవటానికి పట్టు విడవకుండా ముందుకు సాగగా ఎవరో తనను అనుసరిస్తున్నారు అన్న తలంపుకు ఆగి చుట్టూ చూసుకుంది. అంతా నిశ్శబ్దం. ఎవ్వరూ లేరు. కాని ఎవరో తనను గమనిస్తున్నారని ఆమెకు బలంగా అనిపిస్తోంది. ఎంతకీ ఏదీ కంటపడక అక్కడక్కడా పడుతున్న చినుకులు పెద్దవి కాకముందే అక్కడి నుండి సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవాలని నిర్ణయించుకుని ముందుకు నడిచింది. దేవుడు ఆమె మొర విన్నట్టు లేడు. చినుకులు పడే వేగం పెరిగింది. శిశిరకు ఒంట్లో పట్టు సడలుతోంది. అయినా ముందుకు సాగాలన్న సంకల్పంతో ఓ 10 అడుగులు వేసింది. కాని మరో అడుగు వేసినంతలో క్రింద పడిపోయింది. ఆకాశం వంక చూస్తూ తనకిటువంటి సమస్య ఇచ్చినందుకు, మోసం చేసినందుకు దేవుడిని తలచుకొని బాధపడింది. ఉమ చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధ కలిగి ఏడుస్తుంటే ఆమెపై ఓ మనిషి నీడపడింది. ఎవరా అన్నట్లు చూసిన శిశిర కళ్ళు భయంతో పెద్దవగా, నేనే గార్జియస్ అంటూ వికారంగా నవ్వుతూ దగ్గరికొచ్చాడు నిశాంత్. వాన పెరిగి శిశిర కళ్ళు మూతలు పడబోతుంటే, వర్షం పడితే నువ్వు కదలలేవని నాకు తెలుసు గార్జియస్, అందుకే ఇందాకట్నుంచి నిశ్శబ్దంగా నిన్ను అనుసరిస్తున్నా. అయినా పారిపోవాలని చూసే జింక చాలా రుచిగా ఉంటుంది తెలుసా అంటూ వత్తి పలిగి నేలపై నిస్సహాయంగా ఉన్న శిశిరను భుజానికి ఎత్తుకొని ఇప్పటివరకు శిశిర వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాడు. ఆ మరుక్షణమే ముద్దగా తడిచి ఉన్న శిశిర పూర్తిగా స్పృహ కోల్పోయింది. షాపింగ్ మాల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బట్టలు చూస్తున్నారు పెళ్లివారు. సౌమ్య తనకు నచ్చిన డ్రెస్సులు తీసుకొని ట్రయల్ చూడటానికి వెళ్లిన క్షణంలో అకస్మాత్తుగా వచ్చిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు బలరాం వర్మ. ఆయన గంభీరమైన ముఖం చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ఏమైంది నాన్నగారు అని అతడు అడగగా, ఏం కాలేదు బలరాం, ఊరికే షాపింగ్ ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను. ఇంతకీ మన సౌమ్యెక్కడా అని చుట్టూ చూస్తూ ఆరా తీశాడు రాజేంద్రవర్మ. తను బట్టలు తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళింది మావయ్య గారు, కాసేపట్లో వచ్చేస్తుంది అని భవానీ చెప్పగా అక్కడే ఎదురుచూస్తూ కూర్చున్నాడు వర్మ. ఓ 10 నిమిషాలకు సౌమ్య రాగా బలరాం, భవానీ మరియు ఇతరులను నగలు చూడమని పంపించి సౌమ్యతో మాట్లాడటానికి ఆమెను పక్కకు తీసుకువెళ్లాడు వర్మ. అమాయకంగా చూస్తూ సంతోషంగా ఉన్న సౌమ్యను చూసి, నీ ఈ సంతోషం అనిరుద్ధ్తో పెళ్లి జరుగుతుందనా, లేక వసంత్తో పెళ్లి కోసం శిశిర అడ్డు తొలగిపోతుందనా సూటిగా ప్రశ్నించాడు రాజేంద్రవర్మ. ఆ ప్రశ్నకు షాక్ అయిన సౌమ్య వెంటనే సర్దుకొని, తాతయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? శిశిరేంటి అడ్డు తొలగించడమేంటి? ఏమీ తెలియనట్లే అమాయకంగా ముఖం పెట్టి కంగారు నటిస్తూ అడిగింది. నీ నాటకాలు ఇక చాలు సౌమ్య, నువ్వు చేసిన వెధవ పనులన్నీ నాకు తెలుసు. శిశిరను కలవాలని లెటర్ పంపించి కిడ్నాప్ చేసింది నువ్వే స్థిరంగా అన్నాడు వర్మ. నేను ఇక్కడుంటే నేనెలా చేస్తాను తాతయ్య? నేను మీ మనవరాలిని. అలాంటప్పుడు నేనెలా అటువంటి పనులు చేయగలను చెప్పండి వాదించింది సౌమ్య. ఇంత జరిగినా కూడా ఇంకా తమను మోసం చేస్తూ నాటకాలు ఆడుతున్న సౌమ్యను చూసి రాజేంద్రవర్మకు పట్టరాని కోపమొచ్చింది. సహనం కోల్పోయినవాడై ఆమె చెంప పగలకొట్టి ఆవేశంగా, నేను నీకు అంత చేతకానివాడిలా కనిపిస్తున్నానా? మనవరాలివని ప్రేమ చూపిస్తుంటే మా కళ్లకు గంతలు కట్టి నీకు నచ్చినట్లు ఆడిస్తున్నావు. షాపింగ్ సాకుతో శిశిరను కిడ్నాప్ చేయించావు.
ఇప్పుడు నువ్వు షాపింగ్లో ఉన్నావు కాబట్టి ఆమె చనిపోతే ఆ నింద నీ మీద పడకుండా ఉండాలని నీ స్నేహితురాలు నిషా చేత ఇదంతా చేయిస్తున్నావని నాకు తెలుసు. ఈ సాకుతో నీ స్నేహితురాలిని ఇరికించాలనుకుంటున్నావని తెలుసు. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అనడంతో బిత్తరపోయింది సౌమ్య. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శిశిరను వదిలేసి బుద్ధిగా ఈ పెళ్లి చేసుకొని వెళ్ళు. ఇదే నేను నీకిచ్చే ఆఖరి అవకాశం. అప్పటి వరకు నువ్వు చేసిన దానికి శిక్షగా నీ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేస్తున్నాను. ఇకపై నువ్వు రూపాయి ఖర్చు పెట్టాలన్నా నన్ను అడిగే చెయ్యాలి. నీ నడవడిక మార్చుకో. ఇంకా సేపట్లో శిశిర క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఆ వార్త నేను వినాలి. జాగ్రత్త! గట్టిగా హెచ్చరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు వర్మ. వెళ్ళిపోతున్న అతడిని చూసి కచ్చగా పళ్ళు కొరికింది సౌమ్య. అప్పటికప్పుడు నిషాకు ఫోన్ చేసి, నీకెంత ధైర్యముంటే నాకే వెన్నుపోటు పొడుస్తావు? మా తాతయ్యకు చెప్పావు కదా, నీ అంతు చూడకుండా వదలను. నా ప్లాన్స్ పాడు చేస్తావా? నిషా చెప్పేది కూడా వినకుండా హెచ్చరించి కాల్ కట్ చేసింది సౌమ్య. వెంటనే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి, పని త్వరగా పూర్తి చెయ్యి. నీ డబ్బు నీకు త్వరలోనే చేరుతుంది అని చెప్పి అప్పటికప్పుడు వాళ్లకు డబ్బులు పంపాలని చూసింది. కాని అకౌంట్ యాక్సెస్ చేయడానికి కూడా వీలు లేకపోయింది. కారణం, అప్పటికే రాజేంద్రవర్మ చెప్పినట్లు ఆమె అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. దాంతో పళ్ళు కొరుకుతూ ఎలాగోలా ఒక మార్గం దొరక్కపోదా అనుకుంటూ బలరాం వాళ్ల దగ్గరకు వెళ్ళింది సౌమ్య. తన చెంపపై తాతయ్య కొట్టిన దెబ్బ చూస్తే అక్కడి వారికి విషయం తెలిసిపోయే అవకాశం ఉందని ముందే టచప్ చేసుకుని మరీ వెళ్ళింది. వసంత్ వాళ్లు ట్రాకర్ ఆగిన చోటుకు వెళ్లి పరిశీలిస్తుంటే అక్కడికి చేరుకున్నాడు గిరీష్. రావటమే తన ఎక్విప్మెంట్ బాక్స్లను తెరిచి కొన్ని డ్రోన్లను బయటకు తీసి సెట్ చేయటం మొదలుపెట్టాడు. ఇదంతా జరుగుతుంటే కూల్గా అడవి వైపు తీక్షణంగా చూస్తూ నిలబడిన వసంత్ను చూసి కిషోర్ దగ్గరకు వెళ్లి, భార్య కనిపించట్లేదు అంటే కూల్గా ఉన్న మనిషిని నీ స్నేహితుణ్ణి మాత్రమే చూశాను అని చిరాకుగా అంది ఉమ. అందుకు విసుక్కుంటూ, నీకేం తెలుసు వాడి గురించి? వాడు పైకి అంత ప్రశాంతంగా కనిపిస్తున్నాడంటే లోపల అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉందని అర్థం. అయినా వాడి ప్రశాంతత వెనుక ఎంత పెద్ద ప్రళయం ఉంటుందో నీకు తెలియక ఇలా అంటున్నావు. ఇక్కడే ఉన్నావు కదా, చూద్దువుగాని. ప్రస్తుతం కిల్లర్స్ బయటకు వెళ్లారు కాబట్టి సిస్టర్ క్షేమంగా ఉంటుంది. వాళ్ల కిల్లింగ్ స్టైల్ అరవింద్ వాళ్లకు బాగా తెలుసు. అందుకే ఇలా. ఇదే సిస్టర్ ప్రమాదంలో ఉండుంటే ఈ పాటికి ఈ అడవిని తగలబెట్టేసైనా శిశిరను తీసుకొచ్చేసేవాడు వాడు, నమ్మకంగా చెప్పాడు కిషోర్. అప్పుడే వసంత్ కంట ఏదో పడి ముందుకు అడుగులు వేశాడు. గడ్డిపోచల చాటుగా తెల్లగా మెరుస్తున్న ఒక వస్తువు చేతికి తీసుకున్నాడు. దానిని దగ్గరగా చూస్తూ పరిశీలించిన వసంత్కు అది శిశిర బ్రేస్లెట్ అని అర్థమై దవడ బిగుసుకుంది. శిశిరను తీసుకువెళ్లిన వారు ఆమెను ఆ ప్రాంతంలోనే అడవిలోకి తీసుకువెళ్లారు అనడానికి అదే సాక్ష్యం కాగా ఇంకొక్క క్షణం కూడా అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. క్షణాల్లో గగన్ యొక్క రేసర్ బైక్ ఎక్కి లోపలికి దూసుకుపోగా మరుక్షణం 10 కెమెరాలు ఉన్న డ్రోన్లు గాలిలోకి లేచి వేరువేరు దిక్కులకు వెళ్లాయి. గిరీష్ టీం వాటిని మానిటర్ చేస్తుంటే ఒక డివైస్ ద్వారా వసంతకు సమాచారం చేరవేస్తున్నాడు గిరీష్. అప్పటికి జల్లు తగ్గుముఖం పట్టగా గగన్ కూడా తన మనుషులతో బైక్లపై బయలుదేరాడు. కిషోర్ వస్తానని అంటే కిల్లర్స్ చంపుతుంది ఆడవాళ్లని కాబట్టి అక్కడే ఉన్న ఉమకు రక్షణనివ్వడానికైనా ఒకరు కావాలని, అందులోనూ గాయాలతో ఉన్నాడు కాబట్టి వద్దని వారించి సీక్రెట్గా ఒక గన్నును కిషోర్ చేతికిచ్చి బండి స్టార్ట్ చేశాడు గగన్. అలా వారంతా గుబురుగా ఉన్న అడవిలోకి వారి బళ్లను వేగంగా పోనిచ్చారు. అదే సమయంలో ఇంతకు ముందు తప్పించుకున్న అదే గదిలో నేలపై పడి ఉంది శిశిర. ఆమెకు ఎదురుగా ఉన్న నిశాంత్ తన మనుషులకు ఫోన్ చేసి, దీనికి స్పృహొస్తోంది, త్వరగా వచ్చేయండి, ఈసారి డబుల్ పార్టీ మనకి అంటూ శిశిరను అదే గదిలో మూలకు దుప్పటి కప్పి ఉన్న మంచాన్ని చూసి వెకిలిగా చెప్పగా కప్పి ఉన్న దుప్పటి కింద కదలిక మొదలైంది. ఒక గాయాలు నిండిన చెయ్యి బయటపడి కదులుతుంటే ఆ మంచం పక్కనే నేలమీద ఉన్న శిశిరకు స్పృహ వస్తూ కళ్ళు తెరిచింది.
కళ్ళ ముందర ఆ చెయ్యి కనిపించి భయంతో అరిచి లేచి కూర్చొని వెనక్కి జరిగింది. అది చూసి పెద్దగా నవ్వాడు నిశాంత్. ఆ చెయ్యి తన మీదున్న దుప్పటిని ప్రక్కకు లాగగా అక్కడ ఒక అమ్మాయి ఒంటి నిండా, ముఖం నిండా గాయాలతో కనిపించింది. అది చూస్తున్న శిశిరకు గుండె జారినంత పనయ్యింది. కారణం, కొంతసేపటి ముందు ఆ దృశ్యం చూసే తను వాంతి చేసుకుంది. అప్పుడు ఆ అమ్మాయి కదలకుండా ఉండటంతో ఆ గాయాలతో అచ్చు శవంలా కనిపించింది. కాని ఇప్పుడు ఆమెలో కదలిక ఉండటంతో ఆమెకు ప్రాణం ఉందని గ్రహించి నీళ్లు నిండిన కళ్లతో కోపంగా మరియు ద్వేషంగా నిశాంత్ వంక చూసింది. ఏంటి, భయపడతాననుకున్నావా? నేనేమీ పాపం చేయడం లేదు. పాపం చేసే వాళ్ల భారాన్ని ఈ భూదేవికి తగ్గిస్తున్నాను. అది కూడా నీలానే మగవాళ్ల ఫీలింగ్స్తో ఆడుకుంటూ తన అవసరాల కోసం వాళ్ళని కుక్కల్లా చుట్టూ తిప్పుకుంటోంది. ఆ 10 మంది కలిసి దాన్ని టార్చర్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్ చూపించాం దానికి. తర్వాత నువ్వే అన్నాడు నిశాంత్ వెకిలిగా నవ్వుతూ. ఆఫీస్లో సరదాగా తనతో ఫ్లర్ట్ చేస్తూ కనిపించిన నిశాంత్కి, ఇక్కడ ఈ క్షణం కనిపించిన నిశాంత్కి చాలా తేడా కనిపించింది శిశిరకు. అతడిలా చేస్తుంటే నమ్మలేకపోయింది. ఎన్నో అడగాలనుకుంది. ఇది తప్పని చెప్పాలనుకుంది. కాని చెప్పలేదు. వినడని కాదు, చెప్పడానికి తనకు ఇప్పుడు గొంతు రాక మెల్లగా ఓపిక తెచ్చుకొని లేచి నిలబడుతుంటే, ఏంటి, పారిపోదామనే? అది నీ వల్ల కాదు అన్నాడు నిశాంత్. శిశిర మౌనంగా చూస్తూ అతడికి తెలియకుండా తన వెనుక గోడకు ఉన్న గూట్లో ఉన్న పగిలిన గాజు సీసాను చేతికి తీసుకుంది. తన గడియారంలో సమయం చూస్తూ, చూస్తే మా వాళ్ళు రావడానికి సమయం పట్టేలా ఉంది. అప్పటి వరకు ఏం చేద్దాం? పైకే అంటున్న నిశాంత్ మీదకు ఆ గాజు సీసాతో దాడి చేయడానికి వెళ్ళింది శిశిర. ఇంతకీ ఆమె ప్రయత్నం ఫలిస్తుందా? శిశిర ఈ ప్రమాదం నుండి బయటపడగలదా? ఆ గదిలో ఉన్న మరో అమ్మాయి ఎవరు? వసంత్ శిశిరను కనిపెడతాడా? నిశాంత్కి సైకో బ్యాచ్కి సంబంధమేంటి? వారిదంతా ఎందుకు చేస్తున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.